హాయ్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్. వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్. నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కిందున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫార్మర్స్, లెట్స్ గో టు అవర్ వీడియోస్. ఈ సమ్మర్లో ఎండలు మాత్రం హెవీగా ఉన్నాయి. అసలు రోజు రోజుకి టెంపరేచర్ అనేది సివియర్గా పెరిగిపోతుంది. ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఎక్కువ అవుతుంది, కానీ తక్కువ మాత్రం కావట్లేదు. ఇలాంటి ఎండలను దృష్టిలో పెట్టుకొని మనం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి బర్డ్స్ వచ్చేసి ఈ యొక్క షెడ్ వచ్చేసి నిర్దావులకు చెందినటువంటి మణికంఠ గారి ఫామ్. సో తన యొక్క షెడ్లో 35 డేస్కి 2.2 అనేది రావడం జరిగింది. తర్వాత 38 డేస్కి 2.3 అనేది వచ్చింది. ఈ యొక్క రిజల్ట్ అనేది రావడానికి మెయిన్గా తన యొక్క షెడ్ యొక్క మెయింటెనెన్స్ అనేది, అంటే ఈ యొక్క షెడ్ ఇరువైపులా ఈ యొక్క గానుగ చెట్లు అనేది పెట్టుకోవడం వల్ల కొంచెం చల్లని వాతావరణం అనేది ఇస్తుంది. దీనివల్ల ఈ యొక్క హీట్ స్ట్రోక్ బారిన పడకుండా బర్డ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా స్ప్రింక్లర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ షెడ్ యొక్క వాతావరణ మేనేజ్మెంట్ అనేది నీట్గా ఉన్నది. నెక్స్ట్ దాని తోడుగా ఈ యొక్క మెడికేషన్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది రావడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా హైబిహెచ్ అనేది వస్తుందనగానే నెక్స్ట్ తను సజెషన్ తీసుకొని సో ఫస్ట్ విరోసిడ్ అనేది బయోసెక్యూరిటీ పర్పస్ కోసం సో డైలీ అంటే తను స్ప్రే చేసేవాడు. 2.5 ml per లీటర్ వాటర్ ప్రకారం ఈ చిక్స్ పైన స్ప్రే చేసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క మెయిన్గా కినోటాక్స్ని వ్యామిగ్రోన్ అనేది వాడాడు. వ్యామిగ్రో వచ్చేసి 100 ml 1000 బర్డ్స్ ప్రకారం ఫస్ట్ చిక్ స్టేజ్లో బ్రూడింగ్లో వాడాడు. నెక్స్ట్ ఫినిషర్కి వచ్చేసరికి 200 ml 1000 బర్డ్స్ ప్రకారం వాడాడు. నెక్స్ట్ కినోటాక్స్ అనేది ప్రీ స్టార్టర్లో, నెక్స్ట్ స్టార్టర్లో, ఫినిషర్లో 3 days అంటే సో ప్రీ స్టార్టర్లో వచ్చేసి 3 days, నెక్స్ట్ అదేవిధంగా స్టార్టర్లో వచ్చేసి 3 days, నెక్స్ట్ అదేవిధంగా ఫినిషర్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఒక 3 days, నెక్స్ట్ 30 days తర్వాత కూడా ఏం చేశాడంటే సో ఇంకా ఈ కెనోటెక్స్ వాడడం వల్ల నాకు మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి మళ్ళీ కెనోటెక్స్ వాడడం అనేది మొదలుపెట్టాడు అన్నట్టు. సో ఈ విధంగా వాడడం వల్ల ఈ బర్డ్స్ అనేది సో ఇంత హెల్తీగా అనేది ఉంది. నెక్స్ట్ మోర్టాలిటీ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ. పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే లిటర్ కండిషన్ అనేది చాలా బాగా ఉంచాడు. నెక్స్ట్ ఈ యొక్క బర్డ్స్ అనేది హీట్ స్ట్రోక్ బారిన పడకుండా ఎక్కువగా జాగ్రత్తలు అనేది తీసుకునేవాడు. నెక్స్ట్ అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ అంటే ఏమైనా బర్డ్స్ అనేది మనకు మోర్టాలిటీగా కనిపించినప్పుడు, అంటే ఏమైనా బర్డ్స్ అనేది మోర్టాలిటీ అయితే దాన్ని కట్ చేసేసి పోస్ట్ మార్టం పెట్టేవాడు. సో కాబట్టి ఈ విధంగా మనం మానిటరింగ్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మనకు రిజల్ట్ అనేది వస్తుందని చెప్పడానికి ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఫార్మర్ నేమ్ వచ్చేసి మణికంఠ, లొకేషన్ వచ్చేసి నిర్దావలం. ఈ ఫార్మర్కి ఉంది కంప్లీట్గా 8000 షెడ్, తనకి 2 షెడ్స్ అనేది ఉంది. ఫస్ట్ షెడ్లో వచ్చేసి ఏంటంటే ఈ యొక్క 35 డేస్కి 2.2 అనేది రావడం అనేది జరిగింది. నెక్స్ట్ సెకండ్ షెడ్లో కూడా 1 day గ్యాప్ ఉండడం వల్ల దాంట్లో కూడా ఆల్మోస్ట్ అదే రిజల్ట్ అనేది ఉంది. ఇక్కడ ఆ డిస్ప్లేలో చూపించినట్లయితే సో ఎంత నీట్గా ఉందో చూడండి. అంటే ఎక్కువగా కెనోటెక్స్ అనేది యూజ్ చేసుకుంటూ మానిటరింగ్, నెక్స్ట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ అదేవిధంగా షెడ్లో కూల్గా ఉంచుకోవడం అనేది చేస్తున్నాడు. సో ఎక్కువగా ఏంటంటే ఈ సమ్మర్లో అనేది టెంపరేచర్ అనేది డే బై డే 1 degree సెంటీగ్రేడ్ అనేది పెరుగుతుంది, కానీ తగ్గడం అయితే లేదు. సో కాబట్టి ప్రజెంట్ ఈ యొక్క ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. బ్రూడింగ్ విషయానికి వస్తే చిక్స్ అనేది ఒక 5 days మాత్రం సరిపోతుంది. అది కూడా బొగ్గులు మాత్రం పెట్టకుండా కంప్లీట్గా ఓన్లీ లైట్తోని బ్రూడింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక చిక్స్ అనేది డే టైంలో ప్యానిక్ చెందినట్లయితే వాటికి ఎలక్ట్రోలైట్స్ అనేది ఇవ్వడం వల్ల సో ఓవర్ హీట్ నుంచి రిలీఫ్ అవుతాయి. ఒకవేళ ఓవర్ హీట్ అనేది ఉన్నట్లయితే సో ఈ విధంగా మనకు చిక్స్ అనేది కనిపిస్తుంది. దానివల్ల మోర్టాలిటీ పర్సంటేజ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో కాబట్టి కంప్లీట్గా ఎప్పటికప్పుడు టెంపరేచర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క బర్డ్స్ అనేది 15 days తర్వాత ఏమైనా మోర్టాలిటీ అనేది వచ్చినట్లయితే వాటిని పోస్ట్ మార్టం చేసేసి హీట్ స్ట్రోక్ ఉన్నా లేకపోతే అదర్ డిసీజ్ ఏమున్నా కూడా కంప్లీట్గా వాటిని మానిటరింగ్ చేసుకొని దాని యొక్క రిలేటెడ్ మెడికేషన్ అనేది ఇచ్చుకోవడం వల్ల కంప్లీట్గా బర్డ్స్ యొక్క మోర్టాలిటీ అనేది మనం తగ్గించుకోవచ్చు. మెయిన్గా ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా మనకు కనిపించేది హీట్ స్ట్రోక్ అనేది హెవీగా ఉంది. సో కాబట్టి స్ప్రింక్లర్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఎస్పెషల్గా షెడ్ పై కప్పులను మాత్రం జమ్ముతో కప్పుకొని నెక్స్ట్ అదేవిధంగా స్ప్రింక్లర్స్ అనేది మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు రన్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ అనేది కంటిన్యూగా రన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఈ యొక్క మనకు బర్డ్స్ అనేది ఎక్కువగా సడన్ డెత్ సిండ్రోమ్ రాకుండా మన కెనోటెక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ కెనోటెక్స్ వాడడం వల్ల మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది సమ్మర్లో. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చిందని చెప్పడానికి ఈ యొక్క వీడియో. అదేవిధంగా వచ్చేసి
ఈ 2 షెడ్లలో ఈ యొక్క మంచి రిజల్ట్ అనేది తీసుకురావడము, అంటే ఇప్పుడున్నటువంటి టెంపరేచర్కు 45 డిగ్రీలో కూడా ఇంత మంచి రిజల్ట్ రావాలంటే తన యొక్క ఎఫర్ట్ అనేది ఆ విధంగా ఉంది. అంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క లిటర్ అనేది కంప్లీట్గా ప్యాకింగ్ చేస్తూ ఉండేవాడు. నెక్స్ట్ అదేవిధంగా డ్రింకర్స్ అనేది క్లీన్గా ఉంచుకునేవాడు. నెక్స్ట్ మెడికేషన్ అనేది స్ప్రే మెడిసిన్స్ మాత్రం డైలీ 1 టైం అనేది స్ప్రే చేస్తుండేవాడు విరోసిన్ని. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఎలక్ట్రోలైట్స్ను యూజ్ చేస్తుండేవాడు. అంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో ఎప్పుడైనా బర్డ్స్ అనేది సస్పెక్టెడ్గా మోర్టాలిటీ అయితే కంప్లీట్గా కాల్ చేసి దాని గురించి సజెషన్స్ అనేది తీసుకునేవాడు. అంటే మనకు మెయిన్గా వచ్చేసి ఈ యొక్క చిక్స్ వచ్చినప్పుడు, అంటే ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హ్యాచరీస్ నుంచి వచ్చేటువంటి చిక్స్ అనేది ఆల్మోస్ట్ సస్పెక్టెడ్ ఉంటాయి. ఎందుకంటే షార్టేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మిక్సింగ్ చేస్తారు కాబట్టి మనం తీసుకునేటప్పుడు చిక్స్ అనేది కంప్లీట్గా అవి మంచి చిక్సా లేదని చెప్పేసి చూసి, అదేవిధంగా మంచి హ్యాచరీస్ నుంచి అనేది చిక్స్ అనేది మనం ఈ యొక్క ఫామ్లోకి హెరైవ్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మంచి రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. 35వ రోజున నేను వాడింది ఆమిగ్రో కెనోటాక్స్ ఎక్కువ వాడాను. 35వ రోజుకి 2.2 ఉన్నాయి. 2.2 వేసవకాలంలో, సమ్మర్ బ్యాచ్లు 2.2 మేపాను. 35 రోజులు ఇవాళకి పూర్తి అవుతాయి. ఇంకా పూర్తి అవ్వలేదు, నేను పొద్దుటే తీస్తున్నాను. ఇవాళ సాయంత్రానికి 35 పూర్తి అవుతాయి అన్న. ఇవి మణికంఠ గారు మాట్లాడిన మాటలు అన్నట్టు. అతను ఎక్కువ ఏంటంటే అంతకుముందు ఈక్వలై కూడా వస్తుంటే మనది మెడిసిన్స్ వచ్చేసి సిఐడి 2000, నెక్స్ట్ విరోసిడ్, వ్యామిగ్రో, కెనోటెక్స్ ఇవి వాడిన తర్వాత రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది. సో కాబట్టి దీనికి తను చేసుకున్నటువంటి మానిటరింగ్ అనేది చాలా బాగా చేశాడు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి మెడికేషన్ మేనేజ్మెంట్ అనేది చేసుకున్నాడు. నెక్స్ట్ ఈ యొక్క టెంపరేచర్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది వచ్చింది. 11 కేజీలు 840 వచ్చినాయి. ఇది కోళ్ళు అన్న ఏంటంటే ఇంకా అదర్ ఫార్మర్స్ కూడా ఈ యొక్క మెడికేషన్స్ అనేది పంపించిన తర్వాత వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను. జీరోకి వచ్చేసింది. తర్వాత లాస్ట్ బ్యాచ్ లో కూడా అంతలా ఫీడ్ మోసం లేదని కెనోటాక్స్ వల్ల నిజంగా ఈ 2 వాడితే బ్యాచ్ కట్ అయినట్టు దాదాపు. అదే అండి, అంతకుముందు బాగా ఫీడ్ మోషన్ ఉంది కదా, కినోటాక్స్ వాడినాక ఎట్లా అనిపించింది సార్? మంచిగా ఉందా? ఫుడ్ బాగుందండి, అసలు సూపర్ సేఫ్ వచ్చింది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. అదే కూడా అంతకుముందు వచ్చింది బాగుంది కదా, సిద్ధు వాడినాక ఎట్లా ఉందండి అది? సూపర్ అండి, బాగా సెట్ అయింది. అదే అండి, ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాగుంటుంది వెహికల్ అని చెప్పేసి. అవునవునండి, బాగానే వచ్చాయి. బాగా వచ్చింది కదా. మొత్తం ఇప్పుడు యావరేజ్ వెయిట్ ఎంత వచ్చిందండి? మొత్తం 2.7 2.7 వచ్చిందా? 65 వచ్చాయండి. 2.65 వచ్చింది. బ్యాచ్ ఇంకెవరిదో రాలేదండి అంతలాగా. థ్యాంక్ యూ అండి. చూస్తాండి ఏంటంటే మనం మేనేజ్మెంట్ చేసి మళ్ళీ అందులో మీ దానికి ఐబిహెచ్ వచ్చింది. అవును, ఐబిహెచ్ రావడం వల్ల సార్, అది దానివల్ల ఐబిహెచ్ వల్ల దగ్గర 38 రోజుల్లోనే 2.2 ఆ స్టేజ్ లోనే పోయినాయండి. ఎక్కువ 230 కోళ్ళు తెచ్చుకోండి. ఐబిహెచ్ కూడా రాకుండా ఇంకా మంచి వెయిట్లు వచ్చేది మీకు. 230 కోళ్ళు అంటే దగ్గర 1 టన్ను వేస్ట్ అయిపోయిందండి. అవునండి, ఇప్పుడు మీరు ఆ వ్యామిగ్రో కెనోటాక్స్ వాడితే ఇంకా మంచి రిజల్ట్. అదేంటంటే మేనేజ్మెంట్ మీ దాంట్లో మేనేజ్మెంట్ బాగుంది, నేను చూశాను కదా. ప్లస్ ఈ మెడికేషన్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ వచ్చిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, వెల్కమ్ అండి. సో అట్లనే కదండి, ఇప్పుడైతే బాగుంది అండి. బాగుంది సార్, బాగుందండి. నైట్ లిఫ్టింగ్ అయినాయి, అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్.